నమస్కారం అండి. చాలామంది ఆస్పిరెంట్స్ అయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి సార్, ఏం చేయాలో అర్థం కావడం లేదు, ప్రిపేర్ కావాలన్నా వద్దా. మొన్న ఇచ్చినటువంటి 5,000 పోస్టుల్లో 0 పోస్టులు ఉన్నాయి. దాదాపుగా అన్ని సబ్జెక్టులు అయితే మరి ప్రిపేర్ కావాలన్నా వద్దా అనేటువంటిది క్లారిటీ రావడం లేదు సార్, ఏం చేయాలో అర్థం కావడం లేదు సార్ అని చాలామంది ఆస్పిరెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. అయితే వాస్తవంగా ఆలోచించినట్టయితే కామన్గా మనకి ఎస్జిటీలకు అంతో ఇంతో చాలా మేలు. ఎందుకంటే ఎస్జిటీలకు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. భారీ డిఎస్సి, మెగా డిఎస్సి వస్తే ఇంకా కొన్ని పోస్టులు కలవడానికి అవకాశం అయితే ఉంది. కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్లకు కొద్దిగా పరిస్థితి వేరుగా ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఒకసారి మెగా డిఎస్సి అని చెప్తుంది కాబట్టి ఎందుకు ఆలోచన చేయడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. గతంలో ఉన్నటువంటి పోస్టులు మాత్రమే ఇప్పుడు కలుపుకొని వెయ్యాలనే ఆలోచనతోటి ప్రభుత్వం ఉన్నట్టు అనిపిస్తుంది మనకు. కానీ ఇదే డిఎస్సిలో మోడల్ స్కూల్లో ఉన్నటువంటి టీజీటీ, పీజీటీకి సంబంధించినటువంటి పోస్టులు కూడా కలుపుకుంటే దాదాపుగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి అవి కలుపుకుంటే అంతో ఇంతో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు కొద్దిగా న్యాయం అనేటువంటిది జరుగుతుంది. కొన్ని పోస్టులన్నా కొన్ని డిస్టిక్లో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది సబ్జెక్టు వారిగా చూసుకున్నప్పుడు. కాబట్టి చాలామంది సంవత్సరాలకు వెళ్ళి ప్రిపేర్ అవుతున్నారు. మెగా డిఎస్సి అనుకున్నాము కాబట్టి తప్పకుండా ప్రభుత్వము మోడల్ స్కూల్ పైన ఫోకస్ అయితే పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉందని నాకైతే అనిపించింది. కాబట్టి తప్పకుండా ఒక ప్రజెంటేషన్ అయితే మనం గవర్నమెంట్కి ఇవ్వాలి. ఎందుకంటే February 3rd వీక్లోనే మనకు ఎంపీ ఎలక్షన్లకు సంబంధించినటువంటి కోడ్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ దానికంటే ముందే రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి 100% మోడల్ స్కూల్లో ఉన్నటువంటి ఆ యొక్క వేకెన్సీ కూడా ఇదే డిఎస్సిలో కలుపుకొని మనకు నోటిఫికేషన్ వేస్తే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు న్యాయం అయితే జరుగుతుంది అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. తప్పకుండా ప్రజెంటేషన్ అనేటువంటిది మనము మినిస్టర్లకు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. తప్పకుండా ప్రజా దర్బార్లో కూడా ఈ విషయం పైన కొద్దిగా మనము చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాబట్టి మిత్రులారా, చాలామంది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా తక్కువగా ఉన్నవి అన్న, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి అని చాలామంది అసలు బాధపడుతున్నారు, మదన పడుతున్నారు. అసలు ప్రిపేర్ అవుతాము కానీ ఉంటే లేదో తెలియదు కదా అన్న, మరి ఏం చేయాలని చాలామంది మదన పడుతున్నారు. మీ ప్లేస్లో నేను ఉంటే కూడా అదే బాధ ఉండేది మిత్రులారా. కాబట్టి మీ బాధ నేను అర్థం చేసుకోగలను. బట్ కొన్ని సబ్జెక్టులు అయితే ఉండడానికి అవకాశం అయితే ఉంది. దాదాపుగా సోషల్ అయితే తప్పకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత మనకు కామన్గా ఉన్నటువంటి దాంట్లో బయాలజికల్ సైన్స్, అదేవిధంగా మ్యాథ్స్, ఇవి మాత్రమే కొన్ని పోస్టులు అయితే ఉండడానికి అవకాశం ఉంది. అది కొన్ని డిస్టిక్లోనే కొద్దిగా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. మిగతా పోస్టులు చూసుకుంటే సింగిల్ డిజిట్ తోటి ఉన్నటువంటి పోస్టులు మాత్రమే ఉంటాయి. కొన్ని పోస్టులు అయితే అసలు ఉంటాయా లేదా అనేటువంటిది కూడా తెలియడము లేదు. కాబట్టి చాలామంది ఆస్పిరెంట్స్ అయితే బాధపడుతున్నారు, మదన పడుతున్నారు. కానీ ప్రభుత్వం మెగా డిఎస్సి అన్నదనా, కనీసం మెగా డిఎస్సిలో అన్న పోస్ట్ వస్తుంది అనుకున్నాము. కానీ మెగా డిఎస్సి పోయి ఖాళీలు ఎన్నైతే ఉన్నాయో దానికి డిఎస్సి వేయబోతుంది ప్రభుత్వము అనేటువంటిది కొద్దిగా బాధపడుతున్నటువంటి విషయం అయితే వాస్తవము. ఇప్పటి వరకు ఉన్నటువంటి వేకెన్సీ మోడల్ స్కూల్లో కలుపుకొని, అదేవిధంగా ప్రమోషన్స్తో కూడినటువంటి ఆ యొక్క వేకెన్సీ కలుపుకొని ప్రభుత్వము ఈ నోటిఫికేషన్లు ఇస్తే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు న్యాయం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. కాబట్టి ఈ అభిప్రాయానికి మీరు ఏకీభవిస్తే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. 100% స్కూల్ అసిస్టెంట్ జాబ్ అనేటువంటిది ఒక తీరని కోరికగా మిగిలిపోతుందా మాకు? మేము బీఈడి చేశాము, కనీసం మాకు ఎగ్జిట్ ఛాన్స్ కూడా లేదు కదన్నా. కాబట్టి మాకు ఇప్పుడున్నటువంటి ఈ అవకాశం కోల్పోతే మళ్ళీ డిఎస్సి ఎప్పుడు ఉంటుందో ఏమో. ఇప్పటికే మేము 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కొంచెం వెయిట్ చేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క డిఎస్సిలో మాకు అవకాశం ఉంటే బాగుంటుంది అనేటువంటిది చాలామంది అసలు వ్యక్తిగతంగా ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి, లోపల మదన పడుతూ బాధపడుతూ చాలా కుమిలిపోతూ ఎవరికేమో చెప్పుకోలేక అరే ఇంకా డిఎస్సికే ప్రిపేర్ అవుతున్నా అని చెప్పేటువంటి వాళ్ళకు మనము ఏం చెప్పాలో అర్థం కాక ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి 100% ప్రభుత్వం అయితే ఆలోచన చేయాలి. మనకు తెలిసినటువంటి నాయకులు కూడా మనం తప్పకుండా తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేయాలి. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా తప్పకుండా అయితే మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మన అందరికీ ఒక ప్లాట్ఫామ్, ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన అందరం కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీలైతే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒక లైక్ ఇస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.